నా పేరు భట్టు మల్లయ్య. నేను ఈ ధర్మసార్ మండల కార్యదర్శిని. నేను ఆ రకంగా మండల కార్యదర్శిగా గత 20 సంవత్సరాల నుంచి దగ్గర ఆ భూమి మీద దాడి చేస్తూ ఉంటా అంటే కూడా వాళ్ళు కేసులు పెట్టినా కూడా వాళ్ళు జైలుకు పంపినా కూడా జైలు దాకా పోయి వచ్చిన నేను. సర్వే నెంబర్లు చెప్పాలి. 1058వ సర్వే నెంబర్ల ఇదంతా జరిగింది. దీంతో పాటు అప్పటి నుంచి 1058 సర్వే నెంబర్లు పట్టుకొని ఎడుతున్నాం. మేము ఇక్కడ ఎవరి దాంట్లోకైతే ఉచితంగా పోలేదు. మా దాంట్లోకి వచ్చినామని వాళ్ళు చెప్పించుకొని విలేకరులు పిలుచుకొని విలేకరుల ధర్మశాలలో ఉండే విలేకరులు అంతా ఒకటే ఇల్లు, మేము ఒకటైనా మేము పిలిస్తే ఏ విలేకరు మాకు సహాయం చేసేవాళ్ళు లేరు. ఎవరి దగ్గర పోతే వచ్చేటోళ్ళు లేరు. ఏం చేయాలనే దిక్కుదోసక ఇటు చూసి అటు చూసి ఏం చేయాలని ఆల్రెడీ మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేసి ఎవరో ఒకరు ఉండాలి, వార్త బయటికి పోవాలనే కొరకు మేము పిలిచి వాళ్ళతో ఇప్పించడం జరిగింది. ఇప్పిస్తేనే బయటకు వచ్చింది అనేది తెలుసుకున్నాం మేము. మరి వాళ్ళు పోతారు కదా అనే ఆలోచనతో వాళ్ళని పిలిచి వాళ్ళతోనే సహాయం కోరి మాకు చేయమని చెప్పి చేయించినాం మేము బలవంతంగా. సిల్క రాజేంద్ర ప్రసాద్ కూడా ఇంతకుముందు మా పార్టీలో పనిచేసినప్పుడు వాళ్ళ నాన్నకన్నా ముందు సరే ఆయన కూడా వచ్చిండు. అక్కడికి వచ్చి ఆయన కూడా 4 మాటలు మాట్లాడి భూమి ఎట్లా వచ్చింది ఎట్లా పోయింది అనే అవగాహన రాజేంద్ర ప్రసాద్ చెప్పడానికి కోసం కొంత మాట్లాడిండు. విలేకరుల ముందు కొంత మాట్లాడితే పరిస్థితి ఇట్లుంటుంది, ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు అది ఉన్నది. నాకు కాపీ శక్తి కరెక్ట్ లేక ఆయనను కూడా మాట్లాడమనేటువంటి అవసరం మేమే ఇచ్చినాం ఆయనకు. అట్లా మాట్లాడిండు. ఊరోళ్ళు మాకు ఎవ్వరు కూడా ఏ విలేకరు సహాయం చేయకపోతే ఏం చేయాలని దిక్కుదోసాక మేము తెచ్చుకున్నాం. ఇటలో రాజశేఖరెడ్డి పోతాడు, ఆయన ఫోన్ నెంబర్ ఉంటే ఆయనతో తెప్పించుకొని ఎటు తిరిగి వార్త బయటికి పోవాలి. వాళ్ళు కనీళ్ళు నాటుతాళ్ళు, వాళ్ళు చెట్లు కొట్టనిత్తలేరు, గుడిసెలు అయితే వీకెత్తాళ్ళు, ఇదంతా ఆగమాగం చేస్తాళ్ళు అనే అటువంటి ఆలోచనతో మేము వాళ్ళని పిలిచి వాళ్ళతోని స్టేట్మెంట్ ఇప్పించడం జరిగింది. ఆ రకంగా మేము మాకు ఎవరు సహకరించకపోతే వాళ్ళని పిలిచినాం. పిలిచి వాళ్ళని మేము పిలిచి వాళ్ళ బదనాలు చేయవలసిన అవసరం లేదనేది మేము తప్పకుండా పిలుచుకున్నాం. వాళ్ళతో మాట్లాడిపించినాం. వాయిస్ అందరికీ పోయేటట్టు పెట్టినాం. భూమి మేము జైలు దాకా కూడా పోయినా, నేను రివాండ్ చేసిండ్రు. తెల్లారి నేను ఈశ్వరనాథం మన మీనా శ్రీనివాస్ వచ్చి తీసుకొచ్చిండు. ఇగో వీళ్ళు ఇటువంటి దొరలు వీళ్ళు మాకు ఎవరు సహకరించకపోతే మేము వాళ్ళని పిలుచుకొని వాళ్ళతోని సహాయం తీసుకొని మాట్లాడడం జరిగింది. వాళ్ళు రాకపోతే వాళ్ళు ఇంకో తీరు ఉండేది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చి ఫోటోలు తీసాగానే వాళ్ళ దాంట్లో గెట్టు వాళ్ళు సరి చేసుకోరు. అంతకుముందు ఇక్కడికున్నది అక్కడికున్నది అనే కొట్లాటలే ఉన్నాం. వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకున్నాక మాకు ఇట్లా వస్తుందని అప్పుడు వాళ్ళ సర్వేర్ని పిలుచుకొని సరి చేసుకొని వాళ్ళు చేసుకున్నారు. ఇక అంతటితో సరే అనేది కొరకు ఊకున్నాం. వాళ్ళు వచ్చేపటికైనా నిన్న దాడి అనేది తప్పింది. వాళ్ళు దాడి చేసానికి కూడా సిద్ధంగానే ఉన్నారు విలేకరులు మా మీద. మరి అటువంటి అప్పుడు దిక్కు దోసాక ఉన్న కాడికి పోయి మేము రక్షణ తీసుకున్నాం సార్. ఇప్పటి వరకు మాకు ఇక్కడ ధర్మసార్ విలేకరులు అనేటోళ్ళు మాకు ఎవ్వరు కూడా సహకరించి మా దగ్గరికి వస్తే లేరు. మా విన్నే వాళ్ళు కష్ట కట్టి మయం చేసిన దాని విన్నే గత 20 సంవత్సరాల నుంచి చేసిన దాని విన్న జైలు దాకా కూడా పోయి వచ్చిన నేను. విలేకరు అనేటైనా మా దగ్గర ఎవ్వరు కూడా సహకరించకపోతే మేము వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని తెప్పించుకొని వాళ్ళతో పాటు మాట్లాడించుకుంటూ జరిగింది. మాట్లాడినాం. అందరికీ జనాలకు పోయేటట్టుగా వార్త పెట్టించినాం. ఈ రకంగా చేసినాం. అది వాళ్ళ తప్పు కాదు. మాకు ఎక్కడ గతి లేక పిలిపించుకొని మేము చేసుకోవాల్సి వచ్చింది. మాకు సహకరించే విలేకరు దొరకలేదు. మాకు నిన్నటి వరకు విలేకరులు అంతా ఒకటై మా మీద దాడి చేసుడు, చెట్లు నాటుడు, వైరు తెచ్చి నాటుడు, గుంజలు తెచ్చి నాటుడు. గుంజలు వాళ్ళు మేము అటు ఉన్నాగానే కనీలన్నీ దాంట్లో బండ్లు వేసుకొని వచ్చి జరుగులని మా దగ్గర తీస్తే మేము అరే ఇది ఎందుకు తీస్తాను ఇప్పుడే తొందర ఏందని అంటే లేదు వీళ్ళకి ఎవడు వచ్చినా కూడా అరెస్ట్ చేయిస్తాం అని మమ్మల్ని బెదిరించి ఆ ప్రకారంగా వాళ్ళు నిన్న కాజేసిళ్ళు. నిన్ననే కుక్కలు తీసిళ్ళు, నాటిళ్ళు, వైరు చుట్టిళ్ళు. రాత్రి 11-2 గంటల వరకు రాత్రే చుట్టిళ్ళు, రాత్రే పెట్టిళ్ళు. అది కూడా ఇడిచిపెట్టింది మాకే, ఎవరో కాదు, అది మా విలేకరుల కొరకే కట్ చేసి పెట్టిళ్ళు అనే వాయిస్ వాళ్ళు చెప్తాను. మాకు మమ్మల్ని బెదిరిస్తాళ్ళు. ఆ రకంగా మేము ఏం చేయాలని దిక్కుదోసాక వాళ్ళ నెంబర్ రాజశేఖరెడ్డి నెంబర్ తీసుకొని వాళ్ళ పిలిపించడం జరిగింది. మాకు లేకుండా పోయిన పిలిపించినాం. మా విలేకరు కూడా మాకు ఎవరు రాలేదు, చేయలేదు. మాకు ఎవరు ఇక్కడ ధర్మసార్ విలేకరులు ఎవరు సహాయం చేయకపోతే వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో పాటు పని తీసుకొని వాళ్లకు ఏం చేయాలనేది మాకు దిక్కుదోసాక ఎక్కడ అడవిలో పడి చచ్చిపోతామో, వీళ్ళు కొడతారో తిడతారో అనే భయంతో వాళ్ళని పిలుచుకొని మేము ఆ రకంగా మేనేజ్మెంట్ అయి వార్త ఇప్పించి మేము చెప్తేనే వాళ్ళు వార్త ఇచ్చిండ్రు. ఆ రకంగా మేము చేసుకున్నాం. రిపోర్టరు రాజేశ్వరరెడ్డి ఉంటే ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని ఆయన ఫోన్ చేసి మేము రమ్మంటేనే వచ్చి తిప్పలబడే దాన్ని చూసి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ ద్వారా నేను ఈ ప్రజల్లో వార్త ప్రజల్లో పెట్టేందుకు ప్రయత్నం చేసి
చేసి పంపించిళ్ళు వాళ్ళు ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్ళకు మా వార్తను ప్రజల్లో తీసుకుపోయి చిరువిషయంలో తెలుగులకు అందరూ తెలిసేటట్టు చేసిన వాళ్ళకు రాజేశ్వరరెడ్డికి విజయ్ కూడా ధన్యవాదాలు చెప్పుకొని మా వార్తను బజార్లో పెట్టి అందరికి చూపెట్టినందుకు సంతోషపడ్డాం. మాకు ఎవ్వరు కూడా సహకరించలేదు. ధర్మశాలలో ఉండే విలేకరులు సూచన అది చేసారు. మాకు మేము సహాయం పొందినాం. జనాలకి ఇరిపించారు. మేము ఏం చేస్తాం అనేది తెలిసేటట్టు చేసిండు. విప్లవందన అందించుకుంటూ వాళ్ళను గౌరవిస్తున్నాడు.